ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్, అలాగే ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని గురించి డిస్కస్ చేద్దాము. అది ఒక జాతకంలో, ఒక హారోస్కోప్లో ఒక జాతకంలో చంద్రబలం యొక్క ప్రాముఖ్యత ఏమిటి, చంద్రుడి యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి, చంద్రుడు కనుక బలంగా ఉన్నట్టయితే ఆ జాతకుడు తన యొక్క రాజయోగాలను కావచ్చు, ధనయోగాలను కావచ్చు, ఏ విధంగా అనుభవించడానికి వీలుంటుంది, చంద్రుడి యొక్క బలం లేకపోతే ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఏ విధంగా ఆ యోగాలను అనుభవిస్తాడు, ఇటువంటివి కొంత డిస్కస్ చేద్దాము. ప్రధానంగా పరాశరు యొక్క వింశోత్తరి దశ చూసినట్టయితే అది నక్షత్ర బేస్డ్ సిస్టమ్. అంటే చంద్రుడు, ఒక జాతకుడు పుట్టిన టైంలో చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రాధిపతి యొక్క దశతో స్టార్ట్ అవుతుంది అతని యొక్క లైఫ్. ఈ విధంగా చంద్రుడికి చాలా ప్రాముఖ్యత అనేది ఇచ్చారు. అలాగే రాశి ఫలాలు, గోచార ఫలాలు ఎక్కువగా చంద్రుడి నుంచి చూస్తూ ఉంటాము. అయితే లగ్నం నుంచి కూడా చూడాలి. ఏ ప్లానటరీ పొజిషన్ అయినా సరే మొట్టమొదట లగ్నం నుంచి స్టడీ చేయాలి, తర్వాత చంద్రుడి నుంచి కూడా స్టడీ చేయాలి. అయితే చంద్రుడి యొక్క విశిష్టత, ఒక ప్రత్యేకత ఏమిటి అంటే చంద్రుడు మనఃకారకుడు. కాబట్టి చంద్రుడు కనుక బలంగా ఉంటే ఆ జాతకుడు యొక్క మనసు ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండడము, ఎప్పుడు ఉత్సాహవంతంగా ఉండడము, చాలా ఎనర్జెటిక్గా ఉండడము, తన చుట్టూ ఉన్న వారిని కూడా ఎక్కువగా ఉత్సాహవంతంగా ఉంచడము, ఇటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్తో ఉంటాడు జాతకుడు. ఇదే చంద్రుడు కనుక నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే జాతకుడు చాలా చాలా సమస్యలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దశ ఏది నడుస్తున్నా, దశ అంతర్దశ ఏది నడుస్తున్నా కానీ చంద్రుడు కనుక అఫెక్ట్ అయినట్టయితే అతని మనసు ఎప్పుడూ కూడా ఆ విధమైనటువంటి అఫ్లిక్షన్కి లోనైనట్టయితే నెగిటివిటీని కలిగి ఉంటుంది, పాజిటివ్గా ఉన్నట్టయితే పాజిటివిటీని కలిగి ఉంటుంది. ఎందుకంటే మనసు ఎప్పుడు కూడా మనతోనే ఉంటుంది కాబట్టి ఎన్ని రాజయోగాలు ఉన్నా, ఎన్ని ధనయోగాలు ఉన్నా, ఎంత పెద్ద పదవిలో ఉన్నా, ఎంత మంచి ఎడ్యుకేషన్ ఉన్నా కానీ చంద్రబలం కనుక లేకపోతే ఆ జాతకుడు వాటిని పూర్తి స్థాయిలో అనుభవించలేడు. ఎందుకంటే మానసికంగా చాలా ప్రాబ్లమ్స్ని కలిగిస్తాడు చంద్రుడు కనుక సరిగ్గా లేకపోతే. ఉదాహరణకి చంద్రుడు కొన్ని గ్రహాలతో కలిస్తే యోగాన్ని ఇస్తాడు. వాటికి కొన్ని క్లాసిక్ యోగాలుగా పేరు పెట్టారు. అలాగే కొన్ని గ్రహాలతో కలిస్తే తీవ్రమైన సమస్యలను కూడా ఇస్తాడు. ఇటువంటి సందర్భంలో అసలు చంద్రుడు ఎవరితోనూ కలవకుండా విడిగా ఉండి ఎవరితోనూ చూడబడకుండా ఉండడం అనేది చాలా మటుకు మానసికంగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండడానికి సహాయపడేటువంటి ఒక ప్లేస్మెంట్. అలాగే చంద్రుడి యొక్క కారకత్వం జైమిని సిస్టంలో ఏంటి అనేది కూడా స్టడీ చేయాలి. ఉదాహరణకి చంద్రుడు దారకారకత్వం తీసుకుని లేదా ఆత్మకారకత్వం తీసుకుని ఒక ఇంట్లో ఉంటే ఎలా ఉంటుంది అనేది మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. అలాగే పుత్రకారకుడుగా చంద్రుడు, ప్రతి కారకుడుగా చంద్రుడు ఎలా బిహేవ్ చేస్తాడు అనేది కూడా మనం అనలైజ్ చేయాలి. ముఖ్యంగా ఆత్మకారకుడు కనుక చంద్రుడు అయ్యి నవాంశలో కనుక ఉచ్చలో ఉన్నట్టయితే వృషభంలో చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. అటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా చాలా ఉన్నతమైన ఆశయాలు కలిగి ఉండి ఎప్పుడు కూడా ఉత్సాహవంతంగా ఉండడము, తన చుట్టూ ఉన్నవాన్ని కూడా ఉత్సాహవంతంగా ఉంచడము, ఇటువంటి చాలా మంచి గుణాలని ఇస్తాడు జాతకుడికి. కాబట్టి జైమిని సిస్టంలో కూడా చంద్రుడి యొక్క కారకత్వాన్ని మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. ప్రతి గ్రహం యొక్క కారకత్వం కూడా జైమినిలో మనం స్టడీ చేయాలి. అలాగే చంద్రుడు ఏ ఆరూఢంలో ఉన్నాడు అనేది కూడా ముఖ్యము. షష్టారూఢంలో ఉన్నాడా, అష్టమారూఢంలో ఉన్నాడా, ఇటువంటివన్నీ కూడా మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. ఇక చంద్రుడు కొన్ని గ్రహాలతో కలిస్తే ప్రత్యేకమైన యోగాలుగా చెప్పబడ్డాయి. ఉదాహరణకి గురువుతో కలిస్తే అది గజకేసరి యోగాన్ని సూచిస్తుంది. అలాగే చంద్రుడు కుజుడితో కలిస్తే చంద్రమంగళ యోగాన్ని ఇస్తుంది. ఈ రెండు గ్రహాలతో కాకుండా వేరే ఏ గ్రహంతో కలిసినా చంద్రుడు ఎంతో కొంత ఇంపాక్ట్ అవుతాడు. అది బెనిఫిక్ ప్లానెట్ కావచ్చు, మ్యాలిఫిక్ ప్లానెట్ కావచ్చు. ఉదాహరణకి రవి చంద్రుల కలయిక కూడా కొంత మానసికమైనటువంటి సమస్యల్ని, అలాగే బలంగా కనుక్కున్నట్టయితే ధైర్య సాహసాలు, చొరవ, కొంత ఈగో ఫీలింగ్స్, సెల్ఫ్ రెస్పెక్ట్ వాళ్ళు ఎక్కువగా ఉండడం, ఇటువంటి సమస్యలు కూడా ఇస్తుంది. బుధుడితో కనుక చంద్రుడు ఉన్నట్టయితే ఎప్పుడు కూడా సైకలాజికల్ ఇష్యూస్, బుధుడు కనుక రెట్రోగ్రేడ్ అయ్యి చంద్రుడితో ఉండి చంద్రుడు కూడా వీక్గా నీచంలో ఉండి బుధుడితో కలిసి ఉండడము, ఇటువంటి పరిస్థితుల్లో కనుక ఉన్నట్టయితే వారి మనసు ఎప్పుడు కూడా చాలా ఈజీగా కుదేలైపోవడము, చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా ఆలోచించి మనస్పాడు చేసుకోవడము, ఇటువంటి సమస్యల్ని ఇస్తాడు చంద్రుడు. ఇక శుక్రుడితో కనుక చంద్రుడు ఉన్నట్టయితే అది ఆ మనిషికి, ఆ జాతకుడికి
మంచి హృదయము, సాఫ్ట్ నేచరు, ఫ్రెండ్లీ నేచరు, అందరితో కూడా స్నేహపూర్వక సంబంధాలు కలిగి ఉండడము, ఇటువంటి చాలా మంచి మృదువైనటువంటి ఫీలింగ్స్ని ఇస్తాడు చంద్రుడు శుక్రుడితో ఉన్నట్టయితే. ఇక అలాగే చాలా ప్రాబ్లమెటిక్ కాంబినేషన్ చంద్ర శని కాంబినేషన్. ఇది తప్పకుండా మానసికంగా ఎన్నో సమస్యలు తీసుకొచ్చేటువంటి కాంబినేషన్గా చూడాల్సి ఉంటుంది. చంద్రశనులు కలిసి కుజుడింట్లో ఉన్న, శని ఇంట్లో ఉన్న, చంద్రుడి ఇంట్లో ఉన్న తప్పకుండా వారికి మానసిక సమస్యలు ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే చంద్ర రాహుల కలయిక కూడా ఎక్కువగా సైకలాజికల్ ప్రాబ్లమ్స్, పర్వర్షన్స్, ఏ ఆలోచన మీద నిలకడగా లేకపోవడము, స్వార్థ చింతన, అలాగే కొంతమంది క్రిమినల్ యాక్టివిటీస్ని చేసేవారు, క్రిమినల్ మైండ్ ఉన్నవారు కూడా చంద్రరాహుల కలయిక మనం చూడొచ్చు కొన్ని స్పెసిఫిక్ కాంబినేషన్లో. చంద్రరాహులు కలిసి ఉన్న ప్రతి వారికి కూడా ఇటువంటి క్రిమినల్ ఇన్స్టింక్ట్స్ ఉంటాయి అని చెప్పడానికి వీల్లేదు. అలాగే చంద్రకేతువుల కలయిక కూడా మానసికంగా చాలా ఎక్కువగా ఒత్తిడికి గురవుతూ ఉండడము, చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా మానసికంగా ఆందోళన చెంది ఎక్కువగా ఆలోచించి మనసుపాటు చేసుకోవడము, ఇటువంటి తీవ్ర పరిణామాన్ని ఇస్తారు చంద్రుడు. కాబట్టి ఒక జాతకంలో ఒక రాజయోగం ఉంది అనుకుందాము. ఉదాహరణకి చంద్రకుజుడు కలిసి చంద్రమంగళ యోగాన్ని ఇస్తున్నారు. ఇది క్లాసిక్ ధనయోగం ఇచ్చేటువంటి కాంబినేషన్గా చెప్పబడింది. అయితే ఇదే చంద్రమంగళ యోగం ఉన్న వ్యక్తులు ఎక్కువగా ఎమోషనల్ వ్యక్తులుగా ఉండడము, కోపధారిగా ఉండడము, చిన్న విషయానికి కూడా కోపం రావడము, విసుగు ఎక్కువగా ఉండడము, కోపము, విసుగు, చిన్నదానికి కూడా ఎక్కువగా కోపడము, విసుగు ప్రదర్శించడము, ఇవన్నీ కూడా ఇస్తారు చంద్రకుజుల కలయిక కనుక ఉన్నటువంటి చంద్రుడు జాతకుడికి. అలాగే చంద్రమంగళ యోగం అంటే చంద్రకుజుల కలయిక వల్ల ప్రధానంగా మనం గమనించేటువంటి ఒక ఇన్సిడెంట్ లేదా ఒక లక్షణం ఏంటి అంటే, ముఖ్యంగా మగవారి విషయంలో ఇతర స్త్రీలతో ఎక్కువగా అఫైర్స్ కలిగి ఉండడము. ఇది చాలా కామన్గా కూడా చూడొచ్చు. ఎంతోమంది చంద్రమంగళ యోగం ఉన్న వారికి ఇటువంటి టెండెన్సీ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా 5th హౌస్లో, 7th హౌస్లో, 12th హౌస్లో, 8th హౌస్లో, ఇటువంటి హౌసెస్లో ఉన్నట్టయితే. అలాగే చంద్రుడు కానీ లేదా కుజుడు కానీ దారకారకుడు లేక పుత్రకారకుడు లేదా దారపాదానికి అధిపతి, పుత్ర ఆరూఢానికి అంటే పంచమారూఢానికి అధిపతి అయి కలిసి ఉన్నట్టయితే తప్పకుండా వారికి ఇటువంటి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, మల్టిపుల్ అఫైర్స్ ఇవన్నీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంటే చంద్రుడు దారకారకత్వం తీసుకోవడం, లేదా చంద్రుడు దారపాదానికి అధిపతి అవడం, అంటే కర్కాటకంలో దారపాదం ఉండడం, లేదా కుజుడు దారకారకుడు అవడం, లేదా కుజుడు యొక్క ఇల్లు వృశ్చికం కానీ మేషం కానీ అది దారపాదం అవడము, దాని ద్వారా అధిపతి అవుతాడు దారపాదానికి కుజుడు. అలాగే పంచమారూఢము, వీటికి ఆధిపత్యం చంద్రుడు కానీ కుజుడు కానీ ఇలా తీసుకుని పాపగ్రహాలతో ఉన్నట్టయితే తప్పకుండా వారికి ఇటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. పైగా వారు తాము ఏదైతే కరెక్ట్ అనుకుంటారో అదే చేస్తూ ఉండడము, ఎవరైనా సలహా ఇస్తే చాలా తీవ్రంగా కోపడము, ఒక్కొక్కసారి చేయి చేసుకోవడము, పరుషంగా మాట్లాడడము, ఇటువంటి చాలా సమస్యలు ఇస్తారు చంద్రకుజుల యొక్క కలయిక. కాబట్టి ఎంత ధనం ఉన్నా కానీ దాన్ని అనుభవించడానికి మానసిక ప్రశాంతత అనేది లోపిస్తూ ఉంటుంది. అలాగే ఏదైనా ఒక క్లాసిక్ రాజయోగాలు, ఉదాహరణకి గజకేసరి యోగం తీసుకున్నట్టయితే చంద్రగురులో కలిసినట్టయితే గజకేసరి యోగం ఇస్తుంది. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఈ యోగం. ఎంత ఇచ్చినా కానీ వారు ఎప్పుడు కూడా చాలా ఎమోషనల్ వ్యక్తులుగా ఉంటారు. చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా స్పందించడము, ఒక్కొక్కసారి ఓవర్ రియాక్ట్ అవ్వడము, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు ఇటువంటి కాంబినేషన్ ఉన్న వాళ్ళు. అలాగే ఉదాహరణకి శని శశమహాయోగాన్ని ఇస్తూ ఉంటాడు. అటువంటి శని చంద్రుడు కనుక చూస్తూ ఉన్నట్టయితే వారి మనసు ఎప్పుడు కూడా చాలా ఈజీగా డిస్టర్బ్ అవుతూ ఉండడము, చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా వాళ్ళు ఆలోచించి మనసుపాటు చేసుకోవడము, ఇటువంటి రిజల్ట్స్ని చంద్రుడు ఇస్తూ ఉంటాడు ఆ జాతకుడికి. కాబట్టి ఎంత మంచి రాజయోగం ఉన్నా, ఎంత మంచి ధనయోగం ఉన్నా, ఎంత స్ట్రాంగ్ రాజయోగం ఉన్నా చంద్రుడు స్ట్రాంగ్గా ఉండి కోఆపరేట్ చేసినట్టయితే ఆ యోగాన్ని అనుభవించేటువంటి హెల్దీ మైండ్ అనేది జాతకుడికి ఉంటుంది. అలా కాకుండా చంద్రుడు వీక్గా నెగిటివ్గా ఉండి ఆ యోగాన్ని ఇచ్చే ప్లానెట్తో కలిసి ఉన్నా, చూస్తున్నా, సంబంధం కలిగి ఉన్నా కానీ ఆ యోగాన్ని అనుభవిస్తున్నా కానీ మానసికంగా ఎన్నో సమస్యలు, దాన్ని అనుభవించలేకపోవడము మనస్ఫూర్తిగా, ఇటువంటి ధోరణిలో ఉంటాయి ఆ రిజల్ట్స్. ముఖ్యంగా చంద్రుడి యొక్క స్థితిని కనుక పరిశీలన చేస్తున్నప్పుడు చేయాలి అంటే బుధుడితో, కుజుడితో, శని, రాహు, కేతు ఇటువంటి ప్లానెట్స్తో ఎక్కువగా సంబంధాలు లేకపోవడము,
అనేది చాలా చాలా మంచిది. ఒకవేళ వారితో కలిసి ఉన్నట్టయితే గురువు యొక్క దృష్టి ఉంటే కొంతవరకు నలిఫై చేసి బ్యాలెన్స్ చేసే అవకాశం ఉంటుంది గురువు ఆ కాంబినేషన్లో ఉన్నటువంటి నెగిటివిటీని. అయినా కానీ ఎంతో కొంత సఫరింగ్ అనేది ఉంటుంది చంద్రుడు కనుక ఇటువంటి ప్లానెట్స్తో కలిసినట్టయితే. చంద్రబుధుల కలయిక అనేది ఎప్పుడు కూడా నర్వస్ ప్రాబ్లమ్స్, నర్వస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్, సూయిసైడల్ టెండెన్సీస్ ఇవన్నీ ఇవ్వడానికి చంద్రబుధుల కలయిక చాలా కారణమవుతూ ఉంటుంది. దుస్థానాల్లో కలిసి ఉన్న అటువంటి కాంబినేషన్లో కనుక ఉన్నట్టయితే చాలా చాలా సమస్యలు తీసుకొస్తుంది. అలాగే కుజుడితో కనుక కలిసినట్టయితే చంద్రుడు చంద్రమంగళ యోగం ఇచ్చినప్పటికీ కూడా చాలా కోప స్వభావం ఉండడము, వారికంటూ ఏవో ఆలోచన కలిగి ఉండి కొంత తెక్క మనుషులుగా పేరు తెచ్చుకోవడము, ఇటువంటి చాలా సమస్యల్ని కలిగిస్తాడు కుజుడు చంద్రుడితో కలిసి ఉన్నట్టయితే. వారు అనుకున్నదే కరెక్ట్ అని దాన్ని నమ్మి ఆ రూట్లో వెళ్తూ ఇతరులు ఇబ్బంది పడుతున్నా సరే తన ధోరణి మార్చుకోకపోవడము, ఇవన్నీ కూడా చంద్రకుజులు ఇచ్చేటువంటి సమస్యలు. చంద్రగురువుల కాంబినేషన్ కూడా దీనికి ఎక్సెప్షన్ కాదు. ఎప్పుడూ కూడా తమ వైపు నుంచే అన్ని విషయాలను చూస్తూ ఉండడము, తనకు అనుగుణంగానే అన్నింటినీ చూస్తూ ఉండడము, తనకు అనుగుణంగా జరిగితేనే కరెక్ట్ అనుకోవడము, దానివల్ల ఇతరులు బాధపడుతున్నా దాన్ని పట్టించుకోకపోవడము, ఇవి కూడా చంద్రగురువుల కళ్ళకి ఇచ్చేటువంటి సమస్యలు. రాజయోగం ఇవ్వచ్చు, మంచి పదవి ఇవ్వచ్చు, అధికారం ఇవ్వచ్చు, అయినా కానీ వారి యొక్క నేచర్, సైకలాజికల్ నేచర్ ఈ విధంగా ఉండడం వల్ల ఇతరులు ఇబ్బంది పడుతూ ఉంటారు వారి చుట్టూ ఉన్నటువంటి వారు. ఉదాహరణకి వారి ఆర్గనైజేషన్లో వారి కొలీగ్స్ కావచ్చు, వారి కింద అధికారులు, వాళ్ళందరూ చాలా సమస్యలు ఫేస్ అవుతూ ఉంటారు ఇటువంటి చంద్రగురువుల కాంబినేషన్ ఉన్నట్టయితే. ముఖ్యంగా గురువు కనుక మ్యాలిఫిక్ అయ్యి తులా లగ్నానికి, కర్కాటక లగ్నానికి, మకర లగ్నానికి చంద్రుడితో కలిసినట్టయితే ఇటువంటి ఒక ధోరణి అనేది ఉంటుంది. ఎప్పుడు కూడా చంద్రుడితో కలిసిన ప్లానెట్ ఉండి, ముఖ్యంగా అటువంటి ప్లానెట్ మహాదశ నడుస్తూ ఉంటే మానసికంగా చాలా చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంటాడు జాతకుడు. చంద్రుడు హెల్తీగా ఉండడం అనేది అసలు జాతకంలో చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశము. ఎన్ని రాజయోగాలు ఉన్నా లేకపోయినా, ధనయోగాలు ఉన్నా లేకపోయినా చంద్రుడు హెల్తీగా ఉండడం అనేది చాలా చాలా అవసరము. ఇందాక చెప్పినటువంటి బుధ, కుజ, శని, రాహు, కేతు ఇటువంటి ప్లానెట్స్తో కలవకుండా ఉండడం అనేది ఆ జాతకుడికి ఒక ప్లస్ పాయింట్ ఎప్పుడు కూడా. అలాగే సొంత ఇంట్లో ఉండడము, ఉచ్చలో ఉండడము, నవాంశలో కూడా మంచి స్థితిలో ఉండడము, ఉచ్చలో కావచ్చు, స్వక్షేత్రంలో కావచ్చు, ఇటువంటి బలాన్ని కలిగి ఉన్నట్టయితే తప్పకుండా వారి యొక్క మానసిక స్థితి చాలా స్ట్రాంగ్గా ఉండి బ్యాలెన్స్డ్గా ఉండి జీవితంలో ఆటుపోట్లు ఎన్నొచ్చినా కానీ ఎదుర్కొని ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి అతని యొక్క మానసిక పరిస్థితి సహాయపడుతుంది. లేని పక్షంలో చంద్రుడితో ఏ గ్రహం కలుస్తుందో దాని యొక్క ఇంపాక్ట్ చంద్రుడి మీద ఉంటుంది కాబట్టి తప్పకుండా వారి యొక్క మానసిక స్థితిలో కొంత ప్రాబ్లం అనేది క్రియేట్ చేస్తాడు చంద్రుడు. అయితే చంద్రుడు చాలా ఈజీగా రెమెడీస్కి రెస్పాండ్ అవుతాడు కాబట్టి ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయడము, నేతితో దీపారాధన చేయడము, ఎప్పుడు కూడా డివైన్ థింగ్స్తో అటాచ్ అయి ఉండడము, తరచూ గుడికి వెళ్తూ ఉండడము, తీర్థయాత్రలు చేస్తూ ఉండడము, ఇటువంటి చేయడం వల్ల వాళ్ళలో పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఎడిక్షన్స్కి దూరంగా ఉండడం కూడా చంద్రుడి యొక్క పాజిటివిటీని పెంచడానికి చాలా సహాయపడుతుంది. స్మోకింగ్ కావచ్చు, డ్రింకింగ్ కావచ్చు, ఇటువంటి వాటికి చాలా దూరంగా ఉండడం కూడా మానసికంగా ఆ జాతకుడు హెల్తీగా ఉండడానికి ఇవి అన్నీ కూడా అవకాశం కల్పిస్తాయి, సహాయపడతాయి. కాబట్టి ఫస్ట్ అసలు జాతకంలో ఎన్ని ధనయోగాలు ఉన్నాయి, రాజయోగాలు అనేవి ఉన్నాయి అనేవి చూడడం కంటే కూడా చంద్రుడి స్థితి ఎలా ఉంది, చంద్రుడు ఎంత బలంగా ఉన్నాడు, ఎంత పాజిటివ్గా ఉన్నాడు అనేది ఒక అంచనా తెచ్చుకుని దానికి తగినటువంటి రెమెడీస్ చేసుకోవడం వల్ల ఆ జాతకుడు ఎటువంటి స్థితిలో ఉన్నా, ఏ జాబ్లో ఉన్నా, ఎటువంటి ఫినాన్షియల్ స్టేటస్లో ఉన్నా మానసికంగా దృఢంగా స్ట్రాంగ్గా ఉండి ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడానికి మనోధైర్యాన్ని కలిగి ఉంటాడు. లేని పక్షంలో చిన్న ప్రాబ్లమ్స్ కూడా కుదేలైపోయి మానసికంగా డిప్రెషన్కి లోనైపోయి తీవ్రమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడము, ఇటువంటి చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు ఆ జాతకుడు వెళ్తారు. కాబట్టి చంద్రబలం అనేది చాలా చాలా ముఖ్యము. దాన్ని అర్థం చేసుకుని వీలైనంత రెమెడీస్ పాటిస్తూ హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేసినట్టయితే చాలా మటుకు మైండ్ అనేది ఎప్పుడు కూడా కంట్రోల్లో ఉండి పాజిటివ్ థింకింగ్ అనేది డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.